దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 60వ కీర్తన 12వ చరణం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన వలన మనము శూర కార్యములు జరిగించదమంట. ఆయన వలనే, దేవుడి వలన మనం శూర కార్యములు జరిగిస్తాం, గొప్ప విజయాలు జరిగిస్తాం. అది ఎవరి వలన అంటే దేవుని వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన. ఈరోజు మనము ఏదైనా విజయాలు పొందుకోవాలన్నా, ఏదైనా గొప్ప విజయాలు పొందుకోవాలన్నా, మనం ఎక్కడన్నా హెచ్చించబడాలన్నా, ఎక్కడన్నా మనము ఆయన్ని గణపరచాలన్నా, మనము మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఆయన్ని మనం ముందు పెట్టాలి. ఎందుకంటే దేవుని వల్లనే మనము గొప్ప కార్యాలు, శూర కార్యాలు మనం జరిగించేద్దామంట. మనం జరిగించాలంటే ఏం చేయాలి? మనం చేస్తామంట, దేవుడు కాదు చేసేది. దేవుని వలన మనం చేస్తాం. ఏదైనా శూర కార్యాలు, ఏదైనా గొప్ప తలంపులు, ఏదైనా గొప్ప ఆలోచనలు, ఏదైనా ఉన్నత స్థాయి ఆలోచనలు ఏదైనా రావాలంటే అది దేవుని వల్లనే సాధ్యమైంది. మనుషుల జ్ఞానాన్ని బట్టో, మనుషుల తలంపుని బట్టో, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని బట్టో అది జరగదు. దేవుని వల్ల మాత్రమే జరిగిద్ది. మనం అనుకుంటాం ఏదైనా చేస్తున్నప్పుడు ఆ మనిషి నాకు సహాయకుడుగా ఉంటాడు, ఆ మనిషి నన్ను చూసుకుంటాడు, లేదా నా కుటుంబం నన్ను చూసుకుంటుంది, నా బంధువులు ఉన్నారు, నాకేంట్లే, నా బంధువులు చూసుకుంటారు, నా అనుకునేవారు నాకు ఉన్నారులే, నాకు ప్రాబ్లం ఏమిట్లే అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే దేవుని వలన, నీ జీవితంలో దేవుని వలనే నీకు విజయం ఉంటుంది. నీ జీవితంలో ఏదైనా అద్భుతం, ఏదైనా ఆశ్చర్యకార్యాలు ఏదైనా జరగాలంటే అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. కీర్తనలోనే స్పష్టంగా చెప్తున్నారు. ఏమనంటే 60వ కీర్తన 11వ చరణంలో ఉంటుంది, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూర కార్యంలో జరిగించడము, మా శత్రువును అణగదొక్కువాడు ఆయనే. ఎంత గొప్ప మాట అండి. మనుషుల సహాయం వ్యర్థము. అవును, మనుషుల సహాయం వ్యర్థం. మీకు నాకు అందరికీ తెలుసు. ఎందుకంటే మన జీవితంలో ఎవరో ఒకరిని నమ్మి మోసపోయి ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే మోసపోవడం ఎంత సింపులో, మోసం చేసేవాడు కూడా అంతే సింపుల్గా తయారవుతున్నారు. మోసపోవడం అనేది మనకి ఒక వ్యక్తిని నమ్మడం వల్లే జరిగిద్ది. ఇక్కడ వాక్యం కూడా అదే అంటుంది, మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు సహాయం చేస్తారు, నన్ను చూస్తారు, నన్ను పట్టించుకుంటారు, నాతో ఉంటారు, నన్ను ఎల్లకాలం మంచిగా చూస్తారు అనేది మనుషుల సహాయం వ్యర్థం. కానీ మన శత్రువుని జయించాలంటే, మన శత్రువుని ఎదుర్కోవాలంటే, అపవాదైన శత్రువుని ఎదుర్కోవాలంటే, వాడి కూరలు, వాడి నాటిని మనం విరగ్గొట్టాలంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడైతే ముందు పెట్టుకుంటామో, దేవుడు ఎప్పుడైతే మన మధ్యన ఉంటాడో, దేవుడు వాక్యం కూడా సెలవిస్తుంది కదా, 2-3 నా నామం పేరట ఎవరైతే ఉంటారో వారి మధ్య నేను ఉంటాను, ఇమ్మీడియట్గా ఉంటానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మనం చేత పట్టుకుందామా? అయ్యా, మేము శూర కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మేము చూడాలనుకుంటున్నాం ప్రభా. అయ్యా, కానీ ప్రభా, మేము మా జీవితంలో ఇంతకాలం గడిచిపోయింది, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అయ్యా, మా సంవత్సరాలంతా అయ్యా దినాలు ఏదో నీళ్ళ వలె కరిగిపోతూ ఉన్నాయి, ఐస్ గడ్డ వలె కరిగిపోతూ ఉన్నాయి అని ఈరోజు నీకు అనిపిస్తే ఆ ప్రభువుని ఒక్కసారి మోకరించి నువ్వు అడుగుతావా? ప్రభా, నేను శూర కార్యాలు చేయాలనుకుంటున్నా, ప్రభా ఆశ్చర్యకార్యాలు చేయాలనుకుంటున్నా, మొదట నన్ను మార్చండి. నా నుంచి ఏదైతే లోపం ఉందో, ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే నీకు ఆయాస్కరమైన మార్గం ఉందో ప్రభా అది తీసివేయండి అని నువ్వు అన్నట్లయితే ప్రభు ఈరోజు నువ్వు పట్టుకున్న వాగ్దానాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన వలన మాత్రమే మనం శూర కార్యాలు జరిగిస్తాం. ఏ మనుషుల వలన, ఎవరి వలన సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం ఆరాధించడానికి, పూజించడానికి మనం వస్తున్నప్పుడు మనుషుల్ని ఎందుకు చూడడం, మనుషుల వైపు ఎందుకు చూడడం? మనం చూడాల్సింది పరిశుద్ధుడైన దేవుడి వైపు, పరిశుద్ధుడైన యేసు వైపు మనం చూడాలి. మనం చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు.
అట్టి కృప దేవుడు మనకు దయచేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నప్పుడు నీ జీవితంలో ఏదైతే లోటు ఉందో, ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఆ ఇబ్బంది పోవాలంటే ఫస్ట్ నువ్వు దేవుని వల్లనే కార్యాలు జరగాలి. దేవుని నువ్వు ప్రతి విషయంలో ముందు పెట్టు, దేవుడే నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అందరం ఒకసారి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృపగల దేవా, యేసానికి వందనాలు ప్రభా. మా జీవితంలో ప్రభా నువ్వు శూర కార్యాలు చేయాలంటే ప్రభా మేము ఎలా ఉండాలి ప్రభా, ఎలా నడుచుకోవాలి, జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. ఆయా వ్యర్థమైన దాని మీద ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎంతో ప్రభా మేము టైం అంతా వేస్ట్ చేస్తాం ప్రభా. అలాంటి వాటి మీద కాకుండా ప్రభా నీ వైపు చూస్తూ నీ వైపే ఉంటూ నీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు దేవా. అయా నిన్ను ఆశ్రయించిన బిడ్డలం ప్రభా మీరు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు దేవా. అయా నిన్ను ఆరాధించుకొని మహింపరుచుకునే వరకు మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం నుంచి ప్రభా తిరిగి పడుకునేంత వరకు ప్రభా నీ కృపగల రెక్కన్నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేస్తానని అయా నీకే వందనాలు స్తోత్రాలు చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.